తక్కువ బడ్జెట్లో మీకు ఒక పెద్ద బ్యాటరీ ఉన్న ఫోన్ కావాలి అంటే మీరు ఎక్కువగా మూవీస్ చూస్తూ ఉంటారు, సోషల్ మీడియా యాప్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ లాంటివి ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు, గేమ్స్ ఆడుతుంటారు. మినిమం ఒక 2-3 రోజులు బ్యాటరీ లైఫ్ కావాలి అని అనుకుంటే ఇది మీకు 7000 mAh లార్జ్ బ్యాటరీని ఆఫర్ చేస్తుంది. ప్లస్ ఫోన్ బాక్స్లో మీకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇస్తారు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. ఈ ఫోన్ యూజ్ చేసుకొని వేరే ఫోన్లు కూడా మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. అది కూడా మళ్ళీ మామూలు ఛార్జింగ్ కాదు, ఫాస్ట్ ఛార్జింగ్. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇది రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎక్సలెంట్గా ఉంది కదా. అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. మినిమం గేమ్స్ అయితే ఈజీగానే మోడరేట్గా ఆడుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం దీంట్లో లార్జ్ 6.9 ఇంచెస్ 144Hz రిఫ్రెష్ రేట్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. స్క్రీన్ క్వాలిటీ మాత్రం అద్భుతంగా ఉంది. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ కెమెరా కూడా దీంట్లో చాలా బాగుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా బ్యాక్ సైడ్ ఆఫర్ చేస్తున్నారు. 8 మెగాపిక్సెల్ కెమెరా ఫ్రంట్ సైడ్ ఆఫర్ చేస్తున్నారు. సో Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. కస్టమ్ డైలర్, గూగుల్ డైలర్ లాంటి ప్రాబ్లం కూడా లేదు. అసలే ఇప్పుడు గూగుల్ డైలర్ బాగా ఇరిటేట్ చేస్తుంది అందరినీ, ఆ ప్రాబ్లం కూడా లేదు. ఇంకా చాలా రకాల ఫీచర్స్ ఈ ఫోన్ మీకు జస్ట్ 12,999 రూపాయల బడ్జెట్లో ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ పోకో M7 Plus మీకు ఫ్లిప్కార్ట్లో ఈ రోజు నుంచి సేల్లో కూడా అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీకు బడ్జెట్ తక్కువ ఉండాలి, 5G ఫోన్ అయి ఉండాలి, పెద్ద బ్యాటరీ కావాలి, మంచి కెమెరాలు ఉండాలి, UI బాగుండాలి, ఫాస్ట్గా ఉండాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీని డిజైన్ కూడా బ్యాక్ సైడ్ చాలా బాగానే ఉంది. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.